బౌద్ధసత్వ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాలకు, పేద మధ్య తరగతి వాళ్ళకు దేవుడైనటువంటి అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము ఈరోజు అంగరంగ వైభవంగా మన తానూరు కేంద్రంలోని తానూరులో ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిందన్నమాట. అయితే ఇక ఈ కార్యక్రమానికి గాను మన సమత సుదర్శన్ గారు, అదేవిధంగా ముదల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విఠలరెడ్డి గారు, అదేవిధంగా రజాక సంఘం నాయకులైనటువంటి సుంకెట పోషెట్టి గారు, అదేవిధంగా వైస్ జడ్పీ చైర్మన్ బాషెట్టి సాగరబాయ్ రాజన్న గారు, గ్రామ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ మాధవ్ పటేలు, అదేవిధంగా తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ మహాత్ముడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అక్కడ జరుపుకోవడం జరిగిందన్నమాట. ముందుగా అక్కడ ఈ అఖండ ప్రపంచానికి శాంతి దూత అయినటువంటి శాంతిని మార్గదర్శకం చూపెట్టినటువంటి మన బౌద్ధుని యొక్క విగ్రహం అక్కడ స్థాపించి దాని తర్వాత భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కూడా అక్కడ జరపడం జరిగిందన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన సమత సుదర్శన్ గారు, అదేవిధంగా మన విఠలరెడ్డి గారు మాట్లాడుతూ ఈ ప్రపంచంలో మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్కళ్ళు ఆయనకు ఒక మార్గదర్శకంగా దిక్సూచిగా మనం తీసుకొని మన జీవితంలో వెలుగును నింపుకోవాలని తెలపడం జరిగిందన్నమాట. సమత సుదర్శన్ గారు మాట్లాడుతూ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు, ఇస్లామిక్ దేశాలు, క్రిస్టియన్ దేశాలు, అదేవిధంగా వివిధ వర్గాలకు చెందినటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి జనాలు, రాజకీయ నాయకులు, అదేవిధంగా ఆ ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సభ్యులందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి అక్కడ అదేవిధంగా ఫోటోకు దండేసి ఇతనే ఈ ప్రపంచంలో ఒక శక్తివంతమైనటువంటి లీడరు, పవర్ఫుల్ లీడరు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు, పేద మధ్య తరగతి వాళ్ళకు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపినటువంటి నాయకుడు అని వాళ్ళు అక్కడ ఒప్పుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మన ఎమ్మెల్యే విఠలరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, ఆయన మాట్లాడుతూ మన ఏదైతే అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం కానీ, అదేవిధంగా రాజ్యాంగం కానీ ఈ ప్రపంచంలోనే చాలా గొప్పది, అదేవిధంగా ఈ రాజ్యాంగాన్ని చాలామంది మార్చాలని అనుకుంటున్నారు, తస్మత్ జాగ్రత్త, ఎందుకంటే రాజ్యాంగాన్ని ఎవరైతే ముడతాడో ఈ ప్రపంచం నుంచే శాశ్వతంగా వాడు తప్పుకోవలసి వస్తుందని చెప్పడం జరిగిందన్నమాట.